హాయ్. హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పా ఏం కావాలి అడుగు. ఎవరైనా అలా అడుగుతారా? ఏదో ఒకటి ఇవ్వాలి కానీ. ఏంటి ఇచ్చేది? ఇప్పుడు నేను ఇచ్చింది నీకు నచ్చలేదనుకో, తీసుకెళ్ళి అక్కడ పెట్టుకును. ఇదిగో ఈ చీరలు గట్రా మన వల్ల కాదు. మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ స్మగుల్డ్ ఐటమ్స్ లేదని చెప్పు, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. నాకు కావాలిస్తే అడుగుతాను, కానీ నన్ను దయచేసి ఇవాళ పోలీస్ జీప్లో మాత్రం తీసుకెళ్ళొద్దు ప్లీజ్. గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్లేటప్పుడు ఏ బైకో తీసుకురావడం మినిమం కామన్ సెన్స్ కదా. కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవడో ఒక నాపెత్త పోలే కరెక్ట్గా దొరికాడు. రేయ్ ఆపరా, ఆపరా రే పోలీస్. పేపర్లు అన్నీ ఉండండి. నీ పేపర్లు ఎవరికి కావాలరా? నాకు నీ బండి కావాలి. దిగు 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 దిగు. చేజండి చేజా నీకెందుకురా? దిగు దిగు. చేజ్ అంట చేజ్. రేయ్ సాయంత్రం స్టేషన్కి వచ్చి నీ బండి పట్టుకెళ్ళిపో. మరి నేనే ఎక్కాలి? నా బండి వాడుకోరా, నా జీపు వాడుకో, బాగా వాడుకోదాన్ని. నువ్వు ఒకవే ఎక్కడి రే ఫుల్ ట్యాంక్ కొట్టి ఇచ్చే సాయంత్రం ఇచ్చేప్పుడు వాడుకో. ఎవడు రీడు? మీ డిపార్ట్మెంట్లో డాగ్స్ ఉంటాయి కదా, అవి చాలా ట్రైన్డ్ అండ్ ఇంటెలిజెంట్ కదా. చాలా సార్లు అడిగాం, ఇవ్వలేదు. మా కుక్కలు క్రాసింగ్కి వచ్చాయి, మీరు అరేంజ్ చేస్తారా? ఇక్కడ మేము చాలా కాలం అయింది, మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు. కుక్కల క్రాసింగ్ కావాలంటే డీసెంట్గా అడుగుతారు, అదే మేము అడిగితేనే కుక్కల్లా చూస్తారు. సెట్ చేద్దాంలే దేన్నో దాన్ని. ఏంటో లోకం. నీకే చేప కావాలి? దేనికి? కాల్చుకో తింటానికి. ఐ హేట్ కిల్లింగ్ ఫిష్. చికెను? నో. మటను? నో. మరి ఏం తింటావు? పప్పు, నెయ్యి, ఆహా, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. అబ్బా, మరి అప్పడాలు వద్దా? అవి లేకపోతే ఇవేవి తినకూడదు. పోనీ నేను తిన్నా? నో. అవి ఎలాగో చచ్చిపోయాయి, మళ్ళీ సముద్రంలో వేస్తే సముద్రం పాడైపోద్ది. నువ్వు ఆగలగా. ఒరే ఏ చేపలు ఉన్నాయి చెప్పరా? ఏ పెడితే ఉన్నాయండి. ఏది పడితే అది ఉండడం ఏంట్రా? వాళ్ళ కింద ఏంటిది? ఇవేంటి? గొంజులు ఉన్నదండి, పండుగప్పు ఉన్నదండి. అయ్యేంటి? అందులో కూడా అయ్యే ఉన్నాయండి. వదిలే, ఇదే బాగుంది. అలాగే అండి. 4ది. అలాగే అది పట్టుకొని మర్చిపో దాన్ని. పెట్టుకుంటా వాడిని. దేని తీసుకురామంటే దేని తీసుకొచ్చారా? సారీ బ్రదర్, సారీ మిస్టేక్ అయిపోయింది. అంటే ఈ అమ్మాయి కాదు మాకు కావాల్సింది, వీళ్ళేదో తెచ్చారు. రే ఏంట్రా? కాదన్న ఆ పిల్ల ఆ బైక్ ఎక్కడో చూసి తీసుకొచ్చాను. అరే మిస్టేక్ అయిపోయిందని చెప్పాను కదా. సారీ తమ్ముడు సారీ. సారీ తమ్ముడు. ఎలా కొట్టారో చూడు. సారీ. ఇది నా ప్రాణం, నా గర్ల్ ఫ్రెండ్. సారీ చెప్పరా? సారీ తమ్ముడు. ఇదిగో అమ్మాయిని తీసుకెళ్ళు, పాపం భయపడుతుంది చూడు. నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చే మాట్లాడుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు శాన్వి. ఇంట్లో అడిగితే బైక్ పై నుంచి కింద పడ్డానని చెప్పు. భయపడకు, వెళ్ళి పడుకో.
ఎప్పుడొచ్చావు? ఏమైంది? రాత్రంతా నిద్ర పట్టలేదు. అదేదో తెలియక జరిగిందిలే, మర్చిపో. ఎవరో అమ్మాయి అనుకుని నన్ను చంపేయబోయారు. కానీ చంపేస్తుంటే నువ్వేమైపోయేవాడివి. మా అమ్మ, అమ్మమ్మ, మన లైఫ్ ఏమైపోయేది? ఇప్పుడేం కాలేదు కదా, అదేదో పీడకలు అనుకుని వదిలే. వాళ్ళు అనుకున్న అమ్మాయి గాని దొరికితే చంపేస్తారు కదా. ఆ అమ్మాయికి ఓ లైఫ్ ఉంటుంది, ఓ ఫ్యామిలీ ఉంటుంది కదా. అసలు మనిషిని చంపడం తప్పు కదా. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే రాత్రంతా నిద్ర పట్టలేదు, ఏడుస్తూనే ఉన్నాను నేను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు దయా, కానీ బతకాలి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా దాన్ని నువ్వు కాపాడాలి. ఆ అమ్మాయి ప్రాణాలే నువ్వు నాకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. సాన్వి, ఆడేమో ఫ్రెండ్, ఇదేమో గర్ల్ ఫ్రెండ్. కాపాడాల్సింది ఎవరితో కూడా నాకు తెలీదు. ఎక్కడున్నావే?